ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తెలంగాణలోని హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడం, ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పటిదాకా ఈ వివాదంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. కానీ తాజాగా ఆయన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లగా అల్లు అర్జున్ వివాదంపై మీడియా నుంచి పవన్ కళ్యాణ్ కి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వివాదంపై స్పందించారు. మనుషులు చచ్చిపోతుంటే పనికి మారిన విషయాలు అడుగుతారేంటి, సీరియస్ అంశాలపై ప్రశ్నలు అడగండి అని మీడియాకు సూచించారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లారు. వైసీపీ నేతల దాడితో గాయపడి అతను ఆసుపత్రిలో చేరాడు. అతన్ని పరామర్శించిన అనంతరం జవహర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు పవన్. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అల్లు అర్జున్ వివాదం గురించి ప్రశ్నించారు. అల్లు అర్జున్ వివాదంపై టీఆర్ సర్కార్ స్పందించింది. మీరేమంటారని ప్రశ్నించగా, రిలవెంట్ ప్రశ్నలు అడగండి, ఇక్కడ జనాలు చచ్చిపోతే సినిమా గురించి మాట్లాడతారా, పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి అంటూ పవన్ కళ్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మాట్లాడడానికి సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయన్నట్టుగా పవన్ సమాధానం చెప్పడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్నారని, రీసెంట్ భేటీ తర్వాత సినిమా టికెట్లు, బెనిఫిట్ షోలు ఇవ్వడానికి ఒప్పుకోమని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ వివాదంపై ఇప్పటిదాకా స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీడియా ప్రశ్నించినప్పటికీ సమాధానాన్ని దాటవేయటం చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే పవన్ ని చూసేందుకు అక్కడికొచ్చిన ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. సీరియస్ గా మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఓజీ ఓజీ అంటూ అరిచారు. వెంటనే ఏంటయ్యా మీరు, ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు, పక్కకెళ్ళండి అంటూ ఫైర్ అయ్యారు. మీరు డిబేట్ మన మనసులో చెప్తారు, డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, గోల్ అరాచకం, వాటి మీద మాట్లాడారు, పెద్ద మాట్లాడారు.